చెప్పంగానే నేను దెబ్బ ఇక అందరం ఆవులకి వెళ్ళి ఊరికొచ్చి ఉందేమో అప్పుడు అని ఇప్పిర్రు. అన్ని గిన్నె మాకు మా కొడుకు కాళ్ళ కానీ వండబెట్టిర్రు. అంతా చూసిర్రు చూస్తే అప్పటికే వెళ్ళిపోయింది. ఇవన్నీ ఆమె ఎప్పుడు 24 గంటలు ఫోనే చూస్తుండే సార్. 24 గంటలు నాకు చదువు రాదు సార్. ఆమె ఏం ఒత్తుకుంటుండను ఏం చేస్తుండను ఆమె మనసులో ఉన్న మర్మం అయితే మాకు చెప్పలే. కానీ పెళ్ళి కాక ముందుకు బతుకమ్మ పండుగ ముంగట 10 రోజులు నా దగ్గర ఉంది. మా చరిత్ర మొత్తం ఆమెకైతే తెలుసు. ఇట్లా మేము మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అన్న సంగతి అయితే ఆమెకైతే తెలుసు. కానీ ఇక ఆమె చూసింది ఆ 10 రోజులు ఉండిపోయింది. మళ్ళీ 10 రోజులు ఉన్నాక మళ్ళీ పెళ్ళికి ముందు వారం రోజుల ముందు వచ్చింది వీడికి మనకు. మళ్ళా వచ్చినాక కూడా ఇక మా ఏమన్నా గుట్టకాడ పెళ్ళి చేసుకొచ్చుకుందాం మాకేం చెప్తలేరు అన్నట్టు ప్రెగ్నెంట్ అన్న సంగతి. అయితే గుట్టకాడ పెళ్ళి చేసుకొచ్చుకుందామంటే మా ఆయన ఇట్లా ఉండే ఏమంటుండంటే వద్దు గుట్టకాడ పెళ్ళి మనం మంచిగా చేద్దాము ఒక్కడే కొడుకు మంచిగా పెళ్ళి చేద్దాము అని అన్నాడు.